ఎగబడతానవేంది అత్తమ్మ? ఏం కొంపలు ఎంతకు పోయినాయని ఎగబడి కత్తన్న అత్తమ్మ అని. ఏ కొంపలు అంటుకున్నాడు కాదు, ఇవాళ మన ఆడకట్టోళ్ళు సింగింగ్ పోటీ పెట్టిండ్రు అత్తమ్మ. ఏం పోటీ ఏం పోటీ? సింగింగ్ పాటలు పాడు. నాకంత ఇంగ్లీష్ పీస్ రాదు, తెలుగులో చెప్పు. నీకు కాదు అత్తమ్మ, మాకు. నేను పాట నేర్చుకున్నా, పాడతా. ఎట్లుందో చెప్పవా? పాటనా? పాయసం అంటాటికేమో సాత కాలేదు కానీ పాటలు పాడటానికి సాతన అవుతుందా? అత్తమ్మ పాడన్నా? పాడకి తలిగి వినకుంటే సత్తనా? కనకత్తమ్మ మంచి పాట, వారం రోజుల నుంచి నేర్చుకుంటాను. నా బంగారు తల్లి కాదు, నువ్వు మంచిగా బజార్లో పడిన పాటలు ఆడుకొని అచ్చినను సాదు పాడు. ఇక నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి, తీసే రాగం ఏంటిది? తక్కదిమి 2 3 తక్కిట 2 8 ఇవేనా నువ్వు ఈ చేతి రాగాలు? నువ్వు రాగం తిస్తే నా రోగం తిరుగుతుంది. ఇక జనాలు అయితే నిన్ను నోటు ఉంచుతారు. నీకు పాటల మీద సోకుల మీద ఉన్నంత శ్రద్ధ మొగని మీద అత్తమా మీద ఇల్లు మీద లేనేలేదు. 4 రోజుల పొద్దు అయితే పాయసం అంటే చిరా. పాయసమేమో కానీ కనీసంగా పాలు కూడా ఎచ్చబెట్టిస్తలే వెరికేనా? అత్తమ్మ నేను పొద్దుగానే పాయసం చేసిన, వేడి వేడి పోసుకొద్దాం అనుకున్నా. పాయసం చేసినవా? దీన్ని అనవసరంగా తిడితే పాయసం పోతుందో పోయేదో ఎట్టని చేసి దీన్ని నానబెడతా, పొగుడుతా. అయ్యో సిరి, ఇవరిదాకా ఏదో ఏదో ఆలోచించుకుంటా చక్కగా వినలేదని పాట మంచిగా వాడింది. మళ్ళీ ఒకసారి వాడవాయే. మన మామిడి చెట్టు మీద ఉన్న కోయిల లెక్క వచ్చింది నీ గొంతు. అవునా అత్తమ్మ? ఆడకట్టులు అయితే నాది ఫస్ట్ ప్రైజ్ అంటవా? ఇగో ఎవ్వరు పెట్టినా వాళ్ళందరూ ఓడిపోతారు నీ కింద. నువ్వే మంచిగా పాడుతావు. పాడు బిడ్డ పాడు, పైసిత్తా పాడు. సరే పాడేందు కానీ పాయసం పోసుకొత్తా. నా బంగారు తల్లి, నా కోడలు ముఖం పెరసాటి వెళ్ళిపి ఉంటది కానీ దాని గుణంలో లక్ష్మీదేవి కన్నా ఎక్కువ. చెప్పండి రాయే. బావా ఎక్కడికి పోతున్నావే? పోయే రాక తెలియదురా ఎటు పోతున్నా అని. అట్లన్నా ఎప్పుడు వస్తావు మరి? అవునా భిక్షపతి, పోయేదే తెలియదు అంటే అచ్చడి గురించి ఎట్లా వెళ్తారా? అయినా నా పోకుండా రాకడ గురించి నీకెందుకురా? చిన్న పని ఉంది బావా. చిన్న పనా అంటే చీమంత ఉంటదారా? చీమంత ఉంటదారా? పని ఎక్కడన్నా చీమంతా దోమంతా ఉంటదా బావా? అరే నువ్వే కదరా చిన్న పని అన్నావు, అందుకనే చీమంత ఉన్నదా దోమంత ఉంటదా అంటున్నా. అట్లా ఏమి ఉండదు కానీ బావా, అప్పిస్తావా? అప్పాలారా? అప్పాలు ఇంట్లుంటే గాని పోయి మీ అక్కను అడుగుకో, కవర్ రోడ్ ఇస్తుంది. అప్పాలు కాదు బావా, అప్ప అడిగిన మిత్తికే కావాలి, మిత్తి కట్టిస్తా నీకు. అప్ప నేను వేరే దగ్గర తీసుకొచ్చి నీకు అప్పి అన్నారా? నీ దగ్గర ఉండంగా వేరేటోళ్ళ దగ్గర అడిగి తీసుకునేందుకు బావా, నువ్వే ఇస్తే అయిపోతుంది కదా. అరే పిచ్చపతి, నా దగ్గర ఇచ్చేదందుకు ఇత్తడి చెంబు కూడా లేదు, నువ్వేమో అప్పడిగా పడుతుంది. నువ్వు మరే గమ్మత్తు మాట్లాడతావేంద్రా? అట్టిగేమద్దు, మిత్తికే బావా. అరే గుద్దుతే గుద్ది వలగాలే, అసలు లేదా అంటే మిత్తంటావు. నిన్ను అడిగితే ఉప్పు కూడా ఉట్టేటట్టు లేదు. అరే లేనప్పుడు అడిగితే ఉప్పేందిరా, పప్పు కూడా ఉంటది. ఇగో చివరిసారి అడుగుతానా, ఇస్తావయ్యా బావా చెప్పు. అరే భిక్షపతి, చివరిసారి అడిగినా కాదురా, ఏసారి అడిగినా లేదు. ఇంకా పైసలు కావన్నట పైసలు. నిన్ను అడిగే బదులు మా అక్కని అడిగేది బెటరు. నీ పీసినారు బస్. పోరా పో, అడుకోపో. అడుగుతా, అడుకో. గుమ్మంలో ఎద్దు లెక్క చూడు ఎట్లా అడ్డంగా కూర్చున్నదా. పాట ఎట్లున్నది అత్త అంటే కోకిల లెక్క ఉన్నది అని అబద్ధం చెప్పింది. ఈమె మాటలు పట్టుకొని అక్కడ అందరు ముంగట వాడితే తిట్టరా అని తిట్లు తిట్టిండ్రు. నుండు నీ సంగతి చెప్తా. అత్తమ్మ కూర్చున్నావా? లేదే, కూసుండి కూచిపూడినట్టేం చెప్తానా. నువ్వు కూడా నాతోటి చెప్తుందా? చూస్తా అంటే కండతోనే కుట్లేసేటట్టున్నావు. నీకు కూచిపూడి నాట్యం కూడా వస్తుందా? మరి కన్ను కనబడతలేవా? చూసుకుంటా కూడా కూసున్నావా పండుకున్నావా అని అడుగుతాన్నావు. కనబడితేనే అడుగుతానా, కనబడకుంటే ఎట్లా అడుగుతారు? కళ్ళు అప్పగించి చూడే, మంచిగా కనబడుతుంది. కనబడకనే గట్ల అడుగుతాన్నావు. నాకు కండ్లు మంచిగానే కనబడతాయి గాని జరుగుతావా? ఎందుకు జరగనని చెప్తే జరగలేక జపం చేస్తావా? నీ కొడుకుని చేసుకునే పాపం చేసిన, ఇంకా జపం ఏం చేయమంటావు? ఏంది పాపమా? నిన్ను నా కొడుకు చేసుకునే పాపమే. పాపమో పుణ్యమోతి? పాపం అని చెప్పి పక్క నుంచి పోతానవేందే? పక్క నుంచి పోకుంటే నేనేమన్నా పావురాన్న అత్తమ్మ ఎగురుకుంటా పోవడానికి? సరే సరే, ఈ ముచ్చట ఆదుకుంచుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేమన్నా తాళపత్ర గ్రంథాల రహస్యమా అత్తమ్మ? తర్వాత మాట్లాడుకుందామంటాను, ఇప్పుడే తేలాలే. తేలాలంటున్నవేందే?
తేలితే నువ్వు ఇక్కడనే మునుగుతావే. నీ కొడుకుని చేసుకొని ఎప్పుడో మునిగిన ఇప్పుడు కొత్తగా మునుగుడేంది? అవునే, మాటకు మాట జవాబు ఇచ్చిన బగ్గ మాట్లాడుతాను వెరికేనా? ఆ మాటకు మాట మాట్లాడకపోతే తుపాకి తూటియాలనా నీకు? ఎప్పటికీ దర్వాజాకు అడ్డంగా కూర్చుంటావు ఎద్దు లెక్క. జరుగు. పోయే పో, నీకు ఎవతెవ తెక్కిచ్చి చెప్తాందో ఎవతెవ తిట్ట నీకు నేర్పుతాందో పో. ఏమైనా పొద్దుగాలు ఎత్తాను చింతల కాడ ముచ్చట్లు పెడతా అదవతి ఇదవతి అన్న మాటలు పట్టుకొని వచ్చి నన్ను ఊరికే ఎదురు చెప్తావు, నీ సంగతి చెప్తావు బిడ్డ. ఇగో వచ్చినావా? మీ అమ్మ నన్ను కంట్లో పెట్టుకొని పంటాలకు వెళ్ళి తీస్తాంది. నన్ను ఓర్తనే లేదు. అడుగుతూపా. అబ్బబ్బబ్బబ్బా, నిన్ను అడిగితే నీ కోపం, దాన్ని అడిగితే దాని కోపమే. మీ ఇద్దరితో పెట్టుకుంటు కంటే నా ఇంటిని కూడా కట్టి వరకు చూసినావా, దాన్ని పోయి చెక్కుడు నయం. అగో నా లుంగీలు ఏమైనా కోడి ముక్కలు దాచుకున్నా అనే కుక్క లెక్క నాయం పడతాను. అబ్బా ఇంకా మెల్లగా చెక్కు, భూదేవికి నొప్పి పుడుతుంది. ఆ గడ్డి సూతం అత్తలేదు, చెక్కుడు చూడు. ఆ గడ్డి ఎక్కుడు అంటే ఇంట్లో ఊకుండా అట్టులు ముక్కినట్టు కాదే, నువ్వు వచ్చి చెక్కు వెళ్తుంది గడ్డి. ఆ నేనెందుకు చెక్కుతా? నేను చెక్కను, నువ్వే చెక్కుకో. ఆ పార సూతము నా కట్నం పైసలతోటే పెట్టిండ్రు కదా. ఆ పెట్టిర్రే పెద్ద పార, దీంతో చెక్కితే గడ్డే చెక్కుతలేదు, అసలు పదునే లేదు. నీ మెదడుకే పదును లేదు, ఇక పారకొచ్చిందా? అబ్బా నిజం చెప్పినవే, నిజంగా నా మెదడుకు పదునే లేదు. అంటే నేను ఏదన్నా ఒప్పుకోవు, మెదడుకు పదును లేదు అనగానే గట్ల ఒప్పుకున్నావు ఎందుకు? నాకు పదును లేదు కాబట్టి నిన్ను వేసుకున్నా. అవునా? ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తా. అదే పార బట్టి నీ మెడ నరుకుతా. అబ్బబ్బబ్బబ్బా, దీంతో నరికితే నిమ్మకాయనే దగ్గది, నా మెడకాయ నరుకుతుందే. పో పో. అక్క అక్క అక్క, ఇంత హీనంగా వెళ్తాడంటే వచ్చింది మా బిచ్చపతి తమ్ముడే కావచ్చు. ఏందిరా తమ్మి గంత బాధతో నిలవబడుతుంది? నువ్వే అన్నారా? నువ్వేందక్క నిన్ను అడిగితే రవ్వతో స్వీట్ అనే వేసి పెడతావు లేదా? గూపు. ఏందిరా మా ఇంటికి వచ్చి నాకే మర్యాదలు చేయబడుతుంది. అవును గాని రవ్వ గివ్వ అని నన్ను ఏమన్నా నిప్పులలో పడేస్తావా ఏందిరా? నాకేదో అనుమానం వస్తుంది. నీకు అనుమానం వస్తే నా పానం మీనట్టు అయితే అక్క, నిన్నెందుకే నిప్పులలో పడేస్తా? ఇప్పుడు పొగడతలలో పడేస్తలేవారా? నిప్పులలో పడేసుడు ఎంతసేపు? కోడతలు ఏమున్నాయి అక్క, నిజంగానే చెప్తున్నా. సరేరా, నువ్వు వచ్చిన పని ఏందో చెప్పురా ముందుగాల. అప్పు కావాలనే. ఏంది అప్ప? అప్పని గుండెలలో సావుడు అప్పు కొడుతీవి కదరా. గట్లంటానే ఉంది అక్క, అడిగింది అప్పే కదనే. షిప్పే దొరకని టైంలా అప్ప అంటానవేందిరా? ఏంద్రా బుచ్చి ఇంటికి వచ్చినావు? అయ్యో బావా, వచ్చింది మీ ఇంటికే కదా, నువ్వు నీ ఇంట్లోకి వచ్చినట్టు చేస్తాను. అవురా, అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినట్టురా? వానికి అప్పు కావాలట, అప్పు అడుగుతానని వచ్చాడు. అవును బావా, నేను అడుగుతా లేవన్నావు కదా, అందుకే అక్కని అడుగుదామని వచ్చిన. అరే భిక్షపతి, ఇంట్లోనే పైసలు లేవంటే మీ అక్కని అడిగితే బాయిల నీరున్నట్టు బీగల్లో పైసలు ఊరుతాయిరా. పైసలు లేవెళ్ళో పో. ఎందుకు బా కుక్కర్లట్టు వరుతాను? పైసలు లేవన్నా పోతున్నా. ఆగో తిరిగి తిరిగి చూస్తానవేంద్రా? అరిగిన చెప్పు అందుకొని తప్పుతాడు. చూసినవా అనే నన్ను అడుగుతా లేవను అని ఇంటికి వచ్చి నిన్ను అడుగుతాడు. నీ మాట మీద ఆయనకి అంత నమ్మకం ఉన్నది. మరి నమ్మకం ఉన్నదో లేదో గాని ఇలా దినాలున్నాయి, యాదుకున్నదా? మా ఉన్నది గాని ఎందుకు గంటగానో వరుతాను? ఇట్లనే వస్తావా? చీర ఏమైనా మార్చుకునేది ఉన్నదా? ఏ గిట్లత్తనా? మంచి చీర కట్టుకొని అత్త. ఓ మార్చుకోపో. ఓ సిరి తొందర రాయే, లేట్ అవుతుంది. అరే అత్తాన ఎప్పుడు వర్రుడే ఈ మనిషికి. ఏందే మనం పోయేది పేరంటానికి తినాలక ఇంత మంచిగా రాడైనావు. ఏడికి పోయినా గిట్లనే తయారు కావాలి, లేకుంటే అందరి ముంగట నాకు మాట వస్తుంది. ఇట్లా తయారైపోతే ముందు కాదే వెనకత్తది మాట. కొద్దిసేపు లేట్ అయినా మంచిదే, పోయి పాత చీర కట్టుకోపోయే. ఏంది వేరేదా? నేను ఏది కట్టుకోను, నేను ఇట్లనే అత్త. కావాలంటే నువ్వే పోయి పాతం చేసుకొచ్చుకోపో. ఏంది నేను పాత చేసుకో అన్నా? మిల మెరిసేది నువ్వే, నేను కాదు కదా. మూసుకొని పా మరి. నీతో బారే పాత బాగా తినకే అంటే తిన్నావు. అమ్మా అబ్బా నాతో అయితే లేదు, పడిపోతా కావచ్చు. పట్టుకో పట్టుకో. కొత్తగా పట్టుకునేదే ఉంది, ఆల్రెడీ పట్టుకునే ఉన్నాయి కదా.
ఇంకా పట్టుకోమంటున్నావు నడు అయ్యో రాముడా ఏమైందక్క ఇట్లా అవస్థ పడకుండా నడుతున్నావు? అవ్వా పానం పోతుందంటే నువ్వొచ్చి పానం తీస్తానవేంద్రా ఇంకా నువ్వు మాట్లాడకు నన్ను మాట్లాడని ఏమైందక్క పోయేటప్పుడు జింక లెక్క ఎగురుకుంటావే నువ్వు, వచ్చేటప్పుడు మెల్ల తాబెల్ లెక్క వస్తున్నావు. అరే సాతనైతే లేదంటే నువ్వేంద్రా జనగ పట్టినట్టు పట్టినవు పోరా అవ్వా, ఇగో నడవత్తలేదు గాని ఎత్తుకుంటావా? అబ్బో నువ్వు ఇంత మంచిగా అడ్డంగా ఉన్నావు, నేను ఎత్తుకున్నా అనుకో నేను పేషెంట్ అవుతా మాసాలు కానీ అద్దే అంటే కొంచెం తినమంటే తిన్నవా ఎల్లగా సిరి కొంచెం నిమ్మకాయ రసం దాగి పడుకోయే. అబ్బా కడుపులో కాలే లేదంటే నిమ్మకాయ రసం తాగు బత్తాయి రసం తాగంటాను. మరి గంటగానే ఎంత తిన్నట్టే చీపురు పుల్లంతా సందు లేకుండా తిన్నావు, కడుపు లేకపోతే ఏం చేస్తుంది? అబ్బా నేను గంత ఎక్కడ తిన్నా మూడంటే మూడే ముక్కలు వేసుకొని ముద్ద కలుపుకొని ఇట్లా తిన్నా గంతే. నువ్వు చూసినావు కదా. నేను చూసినప్పుడు మూడే ముక్కలు పెట్టుకున్నావు, మరి నేను చూడనప్పుడు ఎన్ని ముక్కలు పెట్టుకున్నావే చెప్పు? గంతగానం నేనేం పెట్టుకోలేదు. ఏం పెట్టుకోలే అంటున్నావా? నాకు తెలిసే నువ్వు పెద్ద పెద్ద తునుకలు వేసుకున్నావు నేను చూసినా. ఏంటే మంచిగా అమ్మగారి ఇంటి ముంగట కదా ఆడిపిట కూసున్నట్టు మంచిగా ధరలకి ఎదురుగా మంచిగా వేసుకొని దాపుకొని అన్నావు. సిగ్గురే ఎదురా నీకు? పెన్నంత లాపు కూర్చున్నావు పిట్టకు పెట్టినట్టు. అవునే నేను చెప్పానా నువ్వు చెప్తావా? అబ్బో నాకు శాతం అయితే లేదు, నువ్వే చెప్పు. ఎవరేమో నువ్వు చెప్పాడు కానీ ఏం ముచ్చట? ఏం లేదమ్మా మేము దినాలకేను ఇది కకృతి పడి కుక్క లెక్క 4-5 ముక్కలు ఎక్కువ తిన్నది, ఇప్పుడేమో కడుపు నొత్తాందని అంత గాయగా చేస్తుంది. నేను తిన్నందుకు కాదత్తమ్మా, నేను సుక్క లెక్క ఉన్నా కదా అందుకే నాకు ఎవరో జిట్టి పెట్టిండ్రు. జిట్ట నువ్వు తిన్నే చూస్తే ఆ జిట్టి బొమ్మకే జిట్టిదాలు చేస్తుంది, గట్ల తిన్నావు. జిట్టేందో చెట్టేందో అయినా కానీ ఎవరన్నా పెళ్లిలకో పురుళ్ళకో పుట్టెంటుకలకో పోతారు కానీ ఇంకా మగంతో దివసాల కాడికి దినాల కాడికి పోయి తింటారు. ఎవరిద్దరు తిట్టవే ఇండల్లా అట్లా కాదత్తమ్మా, అక్కడ నా లెక్క ఒక్కటి కూడా అందంగా లేదు, మంచిగున్నానని జిట్టు పెట్టిర్రు. మరి మొగ నెంబర్ పోకుంటే ఏమేమి సోకుల వాడి నన్ను చూడు మొగడా నిన్నటోళ్ళు ఉన్నానా అని అంటే పెళ్ళమన్నాక మొగంతో పోకపోతే మందెబడి పోతారా మరి? ఏ ఆపూరి అమ్మ మీ లొల్లి మీ అమ్మ మీరిద్దరు గిట్లనే మాట అనుకుంటే ఏమైతే తెలుసా? ఏమైతుంది? మాట మాట పెరుగుతుంది. కాదు నాకు బీపీ పెరుగుతుంది. నీకు బీపీ పెరిగింది అనుకో దీని పక్కన ఇంకో మంచం వేసి నిన్న వండటూడు అవుతుంది తెలుసా? ఏ ఆపుర్రి కడుపుని వచ్చి నేను ఎడతాంటే ఒర్రుతాను ఇటొకరు పక్క పరిసి ఆ నెంబర్ పోయి నచ్చి కడుపులు వస్తుంది అంటావా? ఇంచకురా జిట్టు తిత్తా అమ్మా పట్టే ఇటు సిరి ఈ కాలంలో కూడా ఈ దిష్టాన్ని నమ్ముకుంటుంటే నీకు అవస్థ పెరుగుతుంది, చక్కగా హాస్పిటల్ చూస్తాపా. మరి ఇటువంటి వారు కావు కడుపు నొస్తుంది అన్నప్పుడు ఆడికెళ్ళి అడ్డ తీసుకపోతే ఏమవురా చీకటిగా ఇంకుంటారు డాక్టర్ చెప్పండి. అత్తమ్మ ఒర్రకు చెవులు వలిగిపోతానాయి, అసలుకే కడుపు ఖాళీ లేదు, గొంతు దాకా వచ్చిందంటే నువ్వు ఇంకా పక్కనే ఉండొర్రుతాను. హాస్పిటల్ కొనుపా పాడు